ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. టైటిల్స్ విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఒక మోస్తారుగా తెలుగులో నీరసంగా రన్ అవుతుంది. ఫైనల్ గా ప్రదీప్ రంగనాథ్ ఖాతాలో తొలి ఫ్లాప్ నమోదు కావడం ఖాయమని బయర్లు చెబుతున్నారు. వరుసగా 300 కోట్ల గ్రాసెస్ ఇచ్చి మరోసారి ఈ ఫీట్ చేస్తాడనుకుంటే ఆ ఛాన్స్ మిస్ కావడంతో ఫ్యాన్స్ విచారంగా ఫీల్ అవుతున్నారు. అయితే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కోసం దర్శకుడు విఘ్నేష్ శివన్ చెబుతున్న మాటలు కొన్ని ఆశ్చర్యంగా షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా ముందు రాజ్ కమల్ బ్యానర్ మీద కమల్ హాసన్ నిర్మించేందుకు రెడీ అయ్యారు. కానీ 10 నెలల ప్రాజెక్ట్లో ఎలాంటి కదలిక లేదు. తర్వాత 7 స్క్రీన్ సంస్థ ముందుకొచ్చింది. 200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ వచ్చి చివరికి 100 కోట్ల లోపే అతి కష్టం మీద పూర్తి చేశారు. ఓటీటీ మార్కెట్ హఠాత్తుగా పడిపోవడంతో నిర్మాతకు ఫినాన్స్ తేవడం ఒక దశలో కష్టమైపోయింది. విఘ్నేష్ భార్య నయనతార డబ్బు సర్దుబాటు చేసింది. ముకుతి అమ్మన్ 2 కోసం ఇచ్చిన అడ్వాన్స్ రెమ్యునరేషన్ ని భర్త కోసం త్యాగం చేసి క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని చెప్పింది. ఒక టైటిల్ గురించి విఘ్నేష్ మాట్లాడుతూ ముందు ఎల్ఐసి అని పెడతామనుకొని అనుమతి అడిగితే వాళ్ళు ఏకంగా 112 కోట్లు డిమాండ్ చేయటంతో వెనక్కు తగ్గి ఎల్ఐకే ఆప్షన్ ఎంచుకున్నానని అన్నారు. అంత డబ్బు లేకపోవడంతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇలా ఒక సినిమాకు తమ పేరు పెట్టుకోవడానికి అంత డిమాండ్ చేసిందనేది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తే బెటర్. ఇదంతా ఎలా ఉన్నా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 5 రోజులకు గాను సుమారు 40 కోట్ల దాకా వసూలు చేసి డీసెంట్ అనిపించుకుంది. అది కూడా ప్రదీప్ రంగనాథ్ ఇమేజ్ వల్ల తప్పించి మరొకటి కాదు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. 2040 బ్యాక్డ్రాప్తో ఇంత సాగదీసిన టెక్నికల్ లవ్ స్టోరీ ఎందుకు చెప్పాడని క్రిటిక్స్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. తెలుగు వర్షన్ మాత్రం అనుకున్న దానికన్నా త్వరగా వాషౌట్ అయిపోయేలా ఉంది. కాకపోతే బుకింగ్స్ పరంగా చూసుకుంటే డెకాయిడ్తో సమానంగా నిన్న ఎల్ఐకేకి అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రదీప్ ఖాతాలో ఇంకో 100 కోట్లు మిస్ అయినా తనకు యూత్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థమైంది.